సినిమా అంటే పిచ్చి చిన్నప్పటి నుంచి. సో 100% దాని వైపే నా మైండ్ ఎప్పుడు రన్ అవుతూ ఉంటుంది. సో జస్ట్ ఇమాజిన్ నేను అంటే ఎంత లెవెల్ ఆఫ్ అది డెడికేషన్ అండ్ ప్యాషన్ దాని వైపు పెడతానో మీరు అర్థం చేసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ నేను నా మెయిన్ వెయిట్ లాస్ జర్నీ అన్నది వాళ్ళకి చాలా షాకింగ్ యాక్చువల్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి లైక్ నన్ను ఫుల్ అండ్ నా ఫ్యామిలీ అందరిలో నేనే అందరికంటే ఎక్కువ లావు ఉండేవాడిని. ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కళ్ళు తగ్గాలి 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 అని మా పేరెంట్స్ని చెప్పేటోళ్ళు. మా పేరెంట్స్ కూడా చెప్పేవాళ్ళు. ఆబ్వియస్లీ అది ఉంటుంది కదా చిన్నప్పుడు. సో ఎవరికి అసలు చిన్న కాన్ఫిడెన్స్ కూడా లేదు. అంటే నేను పెరుగుతూ వచ్చేవాడిని. ప్రతి ఇయర్ ఒక 5-6 కిలోలు పెరుగుతూ వెళ్తుండేవాడిని. 96 kgs. సో ఎంబీబీఎస్లో ఉన్నప్పుడు 96 kgs ఉంటుండే. సో అంత లెవెల్ ఆఫ్ దానిలో అసలు ఇక తగ్గడు గౌతమ్ అని అనుకున్న వ్యక్తి వచ్చి తగ్గడమే కాకుండా ఫిట్నెస్ తగ్గడం ఒకటి, అంటే లీన్ అయిపోవడం ఒకటి, అంటే వెయిట్ లాస్ అవ్వడం ఒకటి, అట్ ద సేమ్ టైం మసిల్ బిల్డ్ చేస్తూ అంటే బాడీ అనే స్ట్రక్చర్నే మార్చేయడం అనేది చాలా చాలా కష్టం యాక్చువల్లీ. ఐ నో. అంటే నేను డైలీ అప్పుడప్పుడు 3 times వర్కౌట్ చేసేవాడిని. బిగ్ బాస్లో చూసేవాడిని. నేను యాక్చువల్లీ జిమ్కి వెళ్ళేవాడిని. దాని తర్వాత లైక్ నైట్ వర్కౌట్ చేసేటోడిని. మార్నింగ్ లేచి మా హాస్టల్ కారిడార్లో ఒక 1/2 hour పరిగెత్తేవాడిని. అంటే ఐ డెడికేటెడ్ సో మచ్ టు మై బాడీ. అండ్ నా బాడీ స్ట్రక్చరే చేంజ్ అయిపోయింది కంప్లీట్లీ. ఒక ఫ్యూ మంత్స్ దెన్ 1 year అట్లా ఎవ్రీ ఇయర్ ఇట్ కెప్ట్ ఆన్ చేంజింగ్. సో ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్కి ఫైనల్ ఇయర్కి సో రెండింటికి డిఫరెన్స్ ఉంది. ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్ చాలా. సో ఫస్ట్ ఇయర్లో షాక్ అవుతారు ఇప్పటికి. అవును, ఫస్ట్ ఇయర్లో అమ్మాయిలు ఎవరైతే మాట్లాడారో ఫైనల్ ఇయర్లో ఎవరు వచ్చి ప్రపోజ్ చేశారు మాకు? ఫైనల్ ఇయర్లో సెకండ్ ఇయర్లోనేనా? సో ఎంతమంది ప్రపోజ్ చేశారు? ఎవరు ప్రపోజల్ కాదు, నార్మల్ అంటే ద వే దే ట్రీట్ అన్నది చేంజ్ అవుతుంది డెఫినెట్లీ. అంటే ఫస్ట్ ఏమో లైట్ తీసుకునేటోళ్ళు ఫస్ట్ ఇయర్లో, లైక్ ఫ్రెండ్ జోన్లో పెట్టేటోళ్ళు. సెకండ్ ఇయర్లో లైక్ అంటే కొంచెం డిఫరెంట్గా చూసేవాళ్ళు. అంటే అండ్ నాకు ఫస్ట్ ఇయర్లో కొంచెం ఏడిపించేటోళ్ళే వాళ్ళు వచ్చి సెకండ్ ఇయర్లో దే యూస్ టు ఆస్క్ మీ వర్కౌట్ టిప్స్, దెన్ బాడీ బిల్డింగ్ ఎట్లా చేయాలి, డైట్ ఏంటి, వర్కౌట్ ఏంటి అని నన్ను అడిగేవాళ్ళు. సో అది హ్యాపీ అనిపించింది, నేను అందరికీ షేర్ చేసేవాడిని. అండ్ యాక్చువల్లీ నేను చెప్పాలంటే నన్ను చూసి నా ఫ్రెండ్స్ ఒకడు 150 kgs ఉండేవాడు, 6'4" హైట్ ఉంటాడు, చాలా హైట్ అండ్ వెయిట్ ఉంటాడు. వాడు ఆల్మోస్ట్ 50 kgs తగ్గిపించిన వాడిని. సో డైట్ చేయించి దెన్ నా ఫ్రెండ్ ఇంకొక అతను 95-96 అతను కూడా ఉంటుండే. అతను 70-75 అండ్ అట్లా